అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. పండుగ పూట కూడా పాత మగడేనా అని సామెత. మగడ అంటే మొగుడు అని అర్థం ఉంది, మగాడు అని అర్థం ఉంది, వస్త్రము అని అర్థం ఉంది. ఇక్కడ ఈ సామెత వస్త్రము అనే అర్థంతో వచ్చింది. పండుగ పూట కూడా పాత వస్త్రమేనా అనే సామెత ప్రజాబాహుళ్యంలో పండగ పూట కూడా పాత మొగుడేనా అని రూపాంతరం చెందింది. కాబట్టి ఈ పండుగ 3 రోజులు పాత వస్త్రాలను విడిచి నూతన వస్త్రాలతో, బంధుమిత్రులతో, ఆనందోత్సాహాలతో మీరందరూ జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ, పండగ పూట కూడా కౌంటర్ అటాక్కేనా అని నన్ను మీరు క్వశ్చన్ చేస్తారేమో. తప్పదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పండుగైనా పబ్బమైనా కౌంటర్ అటాక్ అనేది టైమ్లీ పడాలి, లేకపోతే దానికి వాల్యూ ఉండదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూత్రం, పాఠం. ఇప్పుడే ఆ వైసీపీ మహిళా ఆర్టిస్ట్ శ్యామల మాట్లాడిన వీడియో చూశాను. రెడ్ బుక్ని భోగిమంటల్లో తగలబెట్టమంటుంది ఆ మహా ఇల్లాలు. ఎందుకంటే రెడ్ బుక్ వల్ల కోడిని కోసినా, కేకును కోసినా శివరెడ్డి లాంటి వాళ్ళని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని చెప్పి ఆరోపిస్తుంది. చూడమ్మా శ్యామల, భోగిమంటల్లో ప్రజలు ఏ వస్తువుల్ని తగలబెడతారో ముందు నువ్వు తెలుసుకుని మాట్లాడాలి. హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు. ప్రజలకు అక్కర్లేని పాత వస్తువుల్ని, వాడి వదిలేసినటువంటి పాత సామానుల్ని ఈ భోగిమంటల్లో పారేసి తగలబెడతారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి అవసరం లేని, అక్కరకు రాని, అనవసరమైన, అతి జుగుప్సాకరమైన, అతి రోత పాత వస్తువు, స్క్రాప్, వేస్ట్ ఏదన్నా ఉందంటే అది ఒక్క మీ వైసీపీ పార్టీయే. అందుకే ఈ రోత పార్టీని, ఈ చెత్త పార్టీని, ఈ పాత పనికి మాలిన చెత్త చెదారాన్ని 2019 ఎన్నికలకు పూర్వమే వచ్చిన భోగిమంటల్లో ప్రజలు తగలబెట్టి 11 మిగిల్చారు. ఆ 11 ఈ భోగిమంటల్లో తగలబెట్టమని నువ్వు చెప్పుంటే నేను చాలా ఆనందించేవాడిని. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ ఎగ్గొట్టి దొంగ సంతకాలు పెట్టి జీతాలు మెక్కుతున్నారు. అది నువ్వు మాట్లాడు, చెప్పు. రెడ్ బుక్కు రాజ్యాంగంలో, రెడ్ బుక్కు ఏలుబడిలో ఈ 18 నెలల కాలంలో ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో నువ్వు చెప్పాలి. ముఖ్యంగా మీ పార్టీ సామాన్య కార్యకర్తలకి, సగటు కార్యకర్తకి ఎక్కడైనా ఒక అక్రమ కేసు పెట్టబడిందా, అరెస్టు చేయబడిందా చెప్పాలి. చంద్రయ్య లాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నడి రోడ్డు మీద ఎల్లకిలా పడుకోబెట్టి పీక కోసి చంపినప్పుడు ఒక డాక్టర్, పైగా దళిత డాక్టర్, కరోనాలో మాకు ప్రాణరక్షణ కావాలి, మాస్క్ ఇస్తే వైద్యం చేస్తాం, సేవ చేస్తాం అని ఒక మాస్క్ అడిగిన పాపానికి పెడరెక్కలు విరిచి కట్టి, గొడ్డలోడదీసి, కుక్కనో పందినో ఆటోలో వేసుకుని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి పిచ్చోని చేసి హింసించి చంపారు కదా. అది రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగినటువంటి జుగుప్సాకరమైనటువంటి చర్యలు. ఈవేళ ఆ దళిత డాక్టర్ కుటుంబానికి అండగా, దండగా, కైదండగా నిలబడింది కూటమి ప్రభుత్వం. ఆ కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చి హక్కును చేర్చుకుంది రెడ్ బుక్కు రాజ్యాంగం. మేమెప్పుడు మీ సగటు కార్యకర్త జోలికి కానీ, సామాన్య కార్యకర్త ఊసుకు కానీ రాము రాము రాము. కానీ మీ నాయకుడు ఏలుబడిలో ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి, రాయలసీమ ప్రాంతాన్ని ఒక రెడ్డికి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మరొక రెడ్డికి, కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఇంకొక రెడ్డికి కట్టబెట్టి
లూటీ చేయమని, కబ్జా చేయమని, దోచుకోమని, దండుకోమని, మింగేయమని ఇచ్చినప్పుడు వాళ్ళు రెచ్చిపోయి సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జలరెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోకాల్డ్ రెడ్లందరూ ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తే, కల్తీ మద్యం కుంభకోణంలో కోట్లు దండుకుంటే, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది రూపాయలు దోచుకుంటే విడిచిపెట్టమంటావా? కేసు పెట్టొద్దంటావా? చట్టం తన పని చేయడం తప్పు అంటావు? ఏం మాట్లాడుతున్నావు? రెడ్డ బుక్కు న్యాయం కోసం పుట్టింది. రాజ్యాంగం సాక్షిగా ధర్మం కోసం పుట్టింది. పౌర హక్కులను కాపాడడం కోసం పుట్టింది. ప్రజల మధ్యలో పుట్టింది. యువగళంలో పుట్టింది. ప్రజల సాక్షిగా ఈవేళ ప్రభుత్వాన్ని నడుపుతుంది. చిన్న మచ్చ కూడా లేకుండా పరిపాలన సాగుతుంది. అందరికీ సంక్షేమాన్ని బాధ్యతతో అందిస్తుంది. అభివృద్ధిని యజ్ఞంలాగా నిర్వహిస్తుంది. ఇది చూసి కన్ను కుట్టి విషం కక్కుతున్నారు. నదీ గర్భంలో రాజధాని నగరాన్ని, అమరావతిని నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని మీ నాయకుడు విషం కక్కి వెళ్ళాడు. నదీ గర్భం అంటే మీ నాయకుడికి అంత చులకనగా కనపడుతుందా? ఆ నదీ గర్భంలో దిగి బొడ్డులోతు నీళ్లలో నిలబడి మీ నాయకుడు కుటుంబం బాప్తిస్మం పొందలేదా? కాదనగలడా మీ నాయకుడు? చెప్పమను. సాక్షాత్తు యేసుప్రభువే నదీ గర్భంలో దిగి నీటి మధ్యలో నిలబడి బాప్తిస్మం పొందాడు కదా. నదీ పరివాహక ప్రాంతానికి, నదీ గర్భానికి తేడా తెలియని తేడా మాస్టర్ మీ జగ్లక్ మాస్టర్. అతను మారడు, మీరు మారరు. మీకు ఆఖరికి మళ్ళీ చెప్తున్నా, 2029లో కూడా భోగిమంటే మీకు దిక్కు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై కూటమి.